ఎంఎస్ ధోని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా భారీ అభిమానుల సంఖ్యను కలిగి ఉంటాడు. అతను చివరి ఓవర్లో వరుస గరిష్టాలతో సహా 3 సిక్సర్లతో అభిమానులను ఉత్తేజపరిచాడు. కానీ అది కోల్పోయింది. చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించి గుజరాత్ టైటాన్స్ పట్టిక దిగువ నుంచి 8వ స్థానానికి ఎగబాకింది. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని కలిసేందుకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఓ అభిమాని భద్రతను ఉల్లంఘించాడు. కానీ తరువాతి స్పందన హృదయాలను గెలుచుకుంది. శుక్రవారం గుజరాత్ టైటాన్స్తో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆడేందుకు ధోనీ ఎక్కడికి వెళ్లినా భారీ అభిమానుల సంఖ్యను కలిగి ఉంటాడు. అది గుజరాత్ హోమ్ గ్రౌండ్లో మరోసారి కనిపించింది. పసుపు సముద్రం కాకపోతే శుక్రవారం అహ్మదాబాద్లో చెన్నై జెర్సీలపై అభిమానులు చాలామంది ఉన్నారు. వారు ధోనీ మరియు అతని జట్టుకు మద్దతుగా వచ్చారు. మాజీ కెప్టెన్ వేదిక వద్ద తన చివరి మ్యాచ్ను ఆడుతున్నట్లు కనిపించింది. మ్యాచ్ చివరి దశలో ఉండగా ఓ అభిమాని భద్రతను ఉల్లంఘించి మైదానంలోకి వెళ్లి ధోనీని కలుసుకున్నాడు. ధోనీ పాదాల వద్ద ఆ వ్యక్తి నేలపై పడటానికి ముందు చెన్నై మాజీ కెప్టెన్ అభిమానిని పరిగెత్తుకుంటూ ఆట పట్టించాడు. ధోనీ కేవలం 11 బంతుల్లో ఒక 4, 3 సిక్సర్లతో అజేయంగా 26 పరుగులు చేసి చెన్నై ఇన్నింగ్స్కు ఆలస్యంగా విజృంభించాడు. లక్ష్యానికి 35 పరుగుల దూరంలో ముగించిన అతని జట్టును లైన్పైకి తీసుకెళ్లడం సరిపోలేదు.